హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీలో తీరని అన్యాయం అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీన్యూస్.com అండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెన్షనర్లకు సంబంధించి కొత్త జీవోలలో ఉన్న ప్రత్యేకతలు మరియు వ్యత్యాసాల గురించి తెలుసుకుందాము. పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పీఆర్సీ ప్రక్రియలో కొత్త మార్పులను అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని వివిధ వయో పరిమితులకు తగినటువంటి విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల పెన్షన్‌దారులపై కలిగే ప్రభావం గణనీయంగానే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినట్లయితే డిసెంబర్ 2022 విడుదలైన జీవో ప్రకారంగా 70 సంవత్సరాలు నిండిన వారికి వారి యొక్క బేసిక్ పెన్షన్ మీద కేవలం 7% మాత్రమే, ఇదివరకు 10% ఉండేదండి. 11వ పీఆర్సీలో దీన్ని 7%కి తగ్గించారు. సో, మనం 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీ అని కూడా అంటామన్నమాట. అలాగే 70 సంవత్సరాలు నిండిన వారికి 7% అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇదివరకు 15% ఉండేది. సో, 80 సంవత్సరాలు నిండిన వారికి 20%, 85 సంవత్సరాలు నిండిన వారికి 25%, 90 సంవత్సరాలు నిండిన వారికి 30%, విధంగా 95 సంవత్సరాలు నిండిన వారికి 35%, అలాగే 100 సంవత్సరాలు నిండిన వారికి 50% మాత్రమే అదనపు పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కల్పిస్తుందన్నమాట. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జీవో నెంబర్ 57 ప్రకారంగా జూన్ 11, 2021న విడుదలైన జీవో ప్రకారంగా 70 సంవత్సరాలు నిండిన వారికి బేసిక్ పెన్షన్‌లో స్టార్టింగ్ ఈడ మనకు 15%తో ఇస్తున్నారండి. 70 సంవత్సరాలు నిండిన వారికి 20%, 80 సంవత్సరాలు నిండిన వారికి 30%, 85 సంవత్సరాలు నిండిన వారికి 40%, 90 సంవత్సరాలు నిండిన వారికి 50%, 95 సంవత్సరాలు నిండిన వారికి 60%. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏపీలో 50% లిమిట్. కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 100 సంవత్సరాలు నిండిన వారికి 100% అదనపు క్వాంటం, అంటే ఇంటూ 2, బేసిక్ ఇంటూ 2 అన్నమాట లభిస్తుంది. సో, రాష్ట్రాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం అండి ఇది. తెలంగాణలో వయో పరిమితి గ్రూపుకు అధిక మొత్తంలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందజేస్తున్నారు. ఉదాహరణకు 70 సంవత్సరాల వయసు ఆంధ్రప్రదేశ్ నిండిన వారికి ఆంధ్రప్రదేశ్లో అయితే 7%, తెలంగాణలో మాత్రం 15%, అంటే 8% అధికంగా ఇస్తున్నారు. 100 సంవత్సరాలు నిండిన వారికి ఏపీలో 50% ఇస్తుంటే తెలంగాణలో మాత్రము 100% ఇస్తున్నారు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను. పెన్షన్దారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందండి. ఈ తేడాలు పెన్షన్దారుల ఆదాయానికి గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తున్నాయి. సో, ఉదాహరణకు ఒక బేసిక్ 10,000 అనుకుంటే ఒక వ్యక్తికి పెన్షను, ఏపీలో అయితే అతనికి 15,000 రావడం జరుగుతుంది. ఎందుకంటే అతని వయసు 100 సంవత్సరాలు నిండినట్లయితే అతనికి 10,000 కాస్త బేసిక్ ప్లస్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 50%. సో, 15,000 అయితే రావడం జరుగుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే బేసిక్ ప్లస్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇక్కడ 100% వస్తుందండి 100 సంవత్సరాలు నిండిన వారికి అయితే. సో, అక్కడ 20,000 అయితే రావడం జరుగుతుంది. పీఆర్సీ వల్ల కలిగిన సమస్యలు. సో, ఫ్రెండ్స్ గమనించారు కదా, ఈ మార్పు అనేది గణనీయం అన్నమాట. పెన్షనర్ల ఆర్థిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పీఆర్సీ వల్ల కలిగిన సమస్యలండి. 11వ పీఆర్సీ కారణంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు కొంత నష్టం జరిగింది. ప్రతి వయోపరిమితి గ్రూప్‌లో అదనపు క్వాంటమ్ తగ్గించడం వల్ల వారికి తక్కువ మాత్రమే అందుతోంది. పెన్షనర్ల సమాఖ్య కర్తవ్యాలు. 12వ పీఆర్సీ సందర్భంగా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మరియు పీఆర్సీ కమిషన్ ముందు ఈ సమస్యను ఉంచి 2 రాష్ట్రాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందేలాగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య పెన్షన్ విధానాల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఇది పెన్షన్దారుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. దాన్ని తగ్గించడం కోసం సమర్థవంతమైన చర్చలు మరియు చర్యలు అవసరము. పీఆర్సీ మార్పులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాల్లో సమానత్వాన్ని సాధించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.